హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పక్కనోడికి న్యాయం చేయలేకపోయినా పర్లేదు, అన్యాయం మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఎవడి బతుకు వాడిది, ఎవడి ఆశ వాడిది, ఎవడి కోరిక వాడిది. వాడిని మోసం చేసేటటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కడు ఆలోచించాలి. అటువంటిది పేదలకు ఇచ్చిన భూములను లాక్కొని వేరే వాళ్ళకి ఇవ్వమంటూ ఫోర్స్ చేస్తున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఒక తల్లి మాట్లాడుతూ ఉంది, నాకు ఇద్దరు బిడ్డలు నా భూమిని లాక్కొని టీడీపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. మా ఆయన రోజు కూలీ చేస్తే తప్పించి మాకు తినటానికి అన్నం కూడా ఉండదు. ఇద్దరు బిడ్డలను పెట్టుకొని నాకు జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లు ఇస్తే దాన్ని ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఇవ్వాలంటూ మమ్మల్ని భయపెడుతున్నారు అంటూ ఆమెడ కన్నీటి పర్యంతమై ఏడుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 30 లక్షల ఇళ్ళని కాలనీలుగా కట్టించిన విషయం మనందరికీ తెలిసిందే. కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి ఇల్లు ఇచ్చారు. 30 లక్షలకు పైగా ఇల్లు పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. సో ఆ కాలనీలు ఊరు చివరన ఇచ్చారు, తుప్పల్లో ఇచ్చారు, చెరువుల్లో ఇచ్చారు అంటూ టీడీపీ అప్పుడు కూడా రాద్ధాంతం చేసింది. కానీ ఇప్పుడు ఆ తుప్పల్లో ఇచ్చారు, ఆ ఊరు చివరి ఇచ్చారు, ఆ చెరువుల్లో ఇచ్చారన్న భూములపైనే టీడీపీ గవర్నమెంట్ యొక్క కన్ను పడింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇచ్చినటువంటి భూములను కూడా స్వాహా చేయటానికి రంగం సిద్ధం చేశారు. పేదలను బాధల్ని గమనించి వాళ్ళ హక్కులను చేర్చుకొని వారికి సొంత ఇల్లు ఉంటే చాలును ఒక సెంటు భూమి జగన్మోహన్ రెడ్డి ఇచ్చి అందులో ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ భూములు లాగేసుకొని ఆ ఇల్లుని లాగేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. పేదవాడు కడుపున తన్ని ఆకలికి గురి చేస్తూ ఉంది. వైద్యం పైన మెడిసిన్ గవర్నమెంట్ హాస్పిటల్లో లేకుండా చేసి వాడి ఆరోగ్యం పైన దెబ్బ కొడుతూ ఉంది. అదేవిధంగా వారికి ఉండవలసిన నివాసాలను కూడా లాక్కొని ఇబ్బందులు పెడుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం భయ్యా? ఇది ఎంతవరకు సమంజసం? పేదలంటే పట్టదా చంద్రబాబు నాయుడు గారికి? మెడికల్ షాపుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మందులే ఇవ్వట్లేదంట. గత 5 నెలల నుంచి చిట్టీలు పేపర్ మీద రాసిస్తూ ఉన్నారంట. బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. వాళ్ళకి పని లేదు, పంటలకి వాల్యూ లేదు, కూలి పని చేసుకోవడానికి కూలి పనులు లేవు. ఉన్న ఇల్లును కూడా దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు అనేసి. తప్పు కదన్నా ఇది. ఏది ఏమైనప్పటికీ ఆ తల్లి ఏడుస్తుంటే గుండె జారిపోతూ ఉంది. ఒకసారి ఆ వాయిస్ మీరు వినండి, వీడియోని కూడా పెడతాను మీకు, ఒకసారి వినండి. హలో సార్, నాకు 3 పిల్లలు సార్. నాకు ఒక కొడుకు, 2 పిల్లలు ఆడపిల్లలు సార్. నా భర్త పొద్దలక్షం కూలికి పోయి పని చేసుకొని బతకాలి సార్. మాకు ఈ స్థలం లేకుంటే మేము బ్రతకలేము సార్. నాకు చిన్న పాపోడు సార్. మా వారు పొద్దలక్షం కూలికి పోయి పని చేస్తేనే మేము బతకగలం సార్. ఈ స్థలాన్ని తీసుకుపోయి టీడీపీ వాళ్ళకి అంకితం చేస్తారంట సార్. మా తీసుకెళ్ళి ఇది టీడీపీ వాళ్ళకి ఇవ్వాలని సార్. మేము ఎలా బతకగలం సార్? మేము ఎలా బతకాలి సార్? మాకు కట్టుకోనికి స్తోమత కూడా లేదు. నాకు 3 పిల్లలు సార్. నాకు 2 ఆడపిల్లలు. నా భర్త పని చేస్తేనే మేము బతకగలం సార్. మాకి ఇది కావాలి సార్. మాకి గవర్నమెంటే పట్ట ఇచ్చింది సార్. లేదు సార్, ఇది తీసుకుపోయి టీడీపీ వాళ్ళకి ఇవ్వాలని సార్. 1 సంవత్సరం పాటు టైం ఇస్తే మేము కట్టుకోగలుగుతాం సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. 1 సంవత్సరం పాటు టైం ఇస్తే మేము కట్టుకోగలుగుతాం సార్. చూశారు కదా ఎంత దారుణం అయ్యేది. పట్టా ఆల్రెడీ ఒకరి పేరు పైన మంజూరు అయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి మా పార్టీ వాళ్ళకి కావాలి, మా పార్టీకి వాళ్ళకి ఇవ్వాలి అంటూ వాళ్ళ జీవితాల మీద కొడతాం అంటే కరెక్ట్ కాదు భయ్య. అది చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇంకోడు ఎవడైనా కూడా ఇటువంటి పనులు చేస్తూ ఉంటే వాళ్ళని చెప్పులతో కొట్టాలి భయ్య. పెంట రాసి చెప్పులతో కొట్టాలి. నిజంగా ఏడుస్తున్నారు వాళ్ళు. సో దీనిపైన మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.